ఇంజనీరింగ్ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. సోమవారం స్థానిక నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలను చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, కార్యదర్శి మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పలనాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శంగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. దేశంలోని షార్, ఇస్రో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వంటివి మనకు ప్రపంచంలో మంచి కీర్తిని తీసుకురావడానికి జరిగిందన్నారు. చంద్రయాన్ వంటివి మనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవన్నారు. ప్రపంచంతో పాటు దేశంలో గ్లోబల్ వార్మింగ్ పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యర్థాల నిర్వహణ ప్రస్తుతం అత్యంత పెద్ద సమస్యగా ప్రభుత్వాలకు మారిందన్నారు. విద్యార్థులు ఇటువంటి సమస్యలపై దృష్టి నిలిపి పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి వినియోగించే మోటార్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అడవుల నరికివేత తదితర అంశాలను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో బృందం ఏర్పాటు చేసిన ప్యానల్స్ను జిల్లా ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారి ఇరువురితో పాటు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.